నిన్న మనము 12 రాసుల గురించి 9 గ్రహాల గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు నక్షత్రం గురించి మాట్లాడుకున్నాము. 330 పేజీ తీయండి. మొదటి నక్షత్రం 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రం అంటే దీనికి దేవతలు అశ్విని దేవతలు. వీరు దేవతలకి చికిత్స చేసే చికిత్సా దేవతలు. వీరు అశ్విని దేవతలు, చికిత్సా దేవతలు. అశ్విని అంటే కూడా అశ్వం. అశ్వం అంటే గుర్రం. గుర్రం ఎప్పుడు కూడా వేగంగా ఉంటుంది, చురుకుతనంతో ఉంటుంది. ప్రారంభం నుంచే వేగంగా పరిగెట్టగలదు. అంటే కొద్ది దూరం నడిచి అక్కడి నుంచి పరిగెట్టడం కాకుండా వేగంగా మొదటి నుంచే పరిగెట్టగలదు అనమాట. సో ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వైద్యం చేసే శక్తి కలిగి ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేసే గుణాలు కలిగి ఉంటారు. కొత్త పనులు ఎప్పటికప్పుడు మొదలెట్టాలన్న ఆలోచన వారికి వస్తూ ఉంటుంది. వీరు ధైర్యంగా జీవించగలరు. స్వతంత్ర భావన ఎక్కువ ఉంటుంది వీరికి. కానీ అశ్విని అంటే గుర్రం కదా, గుర్రం ఎప్పుడు కూడా ఒక చోట నిలబడదు. దాన్ని కట్టివేస్తే నిలబడుతుంది తప్ప కట్టివేయకపోతే ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉంటుంది, నిలబడదు, ఎక్కువ చోట ఉండదు. అందుకోసం దానికి ప్రయాణం అంటే కూడా బాగా ఇష్టం. ఒకే చోట ఒకే ప్రదేశంలో ఉండడం కూడా దానికి ఇష్టం ఉండదు. మార్పులు, ప్రయాణాలు చేస్తూ ఉండాలి, మార్పులు ఇష్టపడుతుంటది అనమాట. సో ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జీవితం కూడా ఎలాగ ఉంటుంది, ఒక చోట నిలబడడానికి ఇష్టపడరు, మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా కానీ ఇల్లు కొత్త ఇళ్లలోకి వెళ్ళిపోదాము అన్న ఆలోచన ఉంటూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏదన్నా పన్ను మొదలు పెట్టాలంటే వేగంగానే మొదలు పెట్టాలనుకుంటారు. కానీ అంటే ఇవాళ ఒక ఆలోచన వచ్చిందంటే రేపు ఇల్లుండ ఆలోచనని ప్రణాళికగా మార్చుకుందాం అనుకోరు. ఇవాళ ఆలోచన వచ్చింది, ఇవాళ మొదలెడదాం, ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఇప్పుడే మొదలెడదాం అన్న ఆలోచనతో ఉంటారన్నమాట. వీళ్ళకి ఓర్పు తక్కువ ఉంటుంటుంది అనమాట. మానసికంగా ఎగ్జైట్మెంట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అంటే త్వరగా మార్పులు కోరుకుంటారు, ఉత్సాహతని చూపిస్తుంటారు. ఇప్పుడు కూడా కోపం వచ్చినా కూడా వెంటనే గమ్మున తగ్గిపోతుంటుంది. సరే, ఈ అశ్విని నక్షత్రం యొక్క లక్షణం ఇది. ఈ అశ్విని నక్షత్రం 4 పాదాలు ఉన్నాయి అనుకున్నాం. మరి 4 పాదాల వారు ఒకే రకంగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఎలాగా? అశ్విని మొదటి పాదం తీసుకుంటే కనుక వీళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఎదుటి వారికి భయపడరు, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి, కొత్త పనులు మొదలు పెట్టడంలో ఆసక్తి చూపుతుంటారు. ప్రతి దాంట్లో కూడా నేనే ముందు ఉండాలన్న భావంతో ఉంటారు. వీళ్ళకి మానసిక స్వభావం ఎలా ఉంటుంది? త్వరగా ఆలోచిస్తుంటారు, నిర్ణయాలు వేగంగా తీసుకుంటుంటారు, కొన్ని సందర్భాల్లో ఆవేశంగా ఎక్కువ ఉంటుంది, ఓర్పు తక్కువ ఉంటుంది, కోపం వచ్చినా కానీ వెంటనే తగ్గిపోతుంది, కానీ మనసులో మాత్రం మంచి ఉద్దేశం ఉంటుంది. ఇలాంటి వారికి ఏమి ఉద్యోగాలు వస్తాయంటే పోలీస్ దాంట్లో కానీ, ఆర్మీ దాంట్లో కానీ, క్రీడల్లో కానీ, టెక్నికల్ ఫీల్డ్లో కానీ, మెడికల్ దాంట్లో కానీ. మెడికల్ దాంట్లో కూడా మళ్ళీ ఎమర్జెన్సీ అంటే మెడికల్ అంటే స్లోగా వెళ్ళేది కాదు, ఎమర్జెన్సీ అంటే స్పీడ్. ఎమర్జెన్సీ ఫీల్డ్లో ఉంటారన్నమాట. వీళ్ళు ఉండొచ్చు ఎమర్జెన్సీ సేవలు చేయడంలో, అదేవిధంగా వ్యాపారం చేయడంలో కూడా ఉంటా. కానీ ఒకే వ్యాపారాన్ని ఎక్కువ కాలం రన్ చేయరు, మార్చేస్తుంటారు ఆటోమేటిక్. ఒక పని మొదలు పెట్టడంలో వీళ్ళు చాలా బలంగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు, ధనస్థితి ఎప్పుడు కూడా బాగుంటుంది, సంపాదించే తపన బలంగా ఎక్కువ ఉంటుంది, సొంతంగా ఎదగాలని ఆలోచన ఉంటుంది, త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన ఉంటుంది. కానీ నష్టం రావచ్చు, ఎందుకంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో లాస్ రావచ్చు, రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ప్రేమ వివాహాలు ఎలా ఉంటాయంటే ప్రేమలో నేరుగా మాట్లాడుతుంటారు, నిజాయితీ ఎక్కువగా ఉంటుంది, ఆధిపత్య భావం ఎక్కువ ఉంటుంది, భాగస్వామి తమను అర్థం చేసుకోవాలని కోరుకుంటుంటారు అనమాట. వీరు భాగస్వామిని అర్థం చేసుకోవాలి, వీరిని భాగస్వామి అర్థం చేసుకోవాలని కోరుకుంటుంటారు అనమాట. దీనివల్ల వీళ్ళకి కొంచెం వాళ్ళు అర్థం చేసుకోకపోతే కోపం వస్తుంది, కోపం వస్తే ఈగో రావాల్సి ఉంటుంది. కోపాన్ని ఈగోని ఒకటే కదా, కోపం వేరు, అహం వేరు. నేను అనే అభిమానం ఈగో అంటాము. కోపం వస్తుంది, దీనివల్ల జీవితం కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ కోపం తగ్గించుకోవాలి. ఆరోగ్య విషయంలో కొంచెం తలకాయ పోటు రావచ్చు, రక్తపోటు రావచ్చు, కొంచెం గాయాలు వస్తే కనుక గమ్మున తగ్గవు, వేడి సంబంధించిన సమస్యలు రావచ్చు, శరీరంలో శక్తి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది వీళ్ళకి, అందుకోసం వేడి ఎక్కువ జనరేట్ అవుతుంటుంది అనమాట వీళ్ళకి. ఆధ్యాత్మిక విషయాలు ఎలా ఉంటుందంటే ఏదైనా సరే మంత్రం కానీ, యోగం కానీ, ధ్యానం కానీ, దీక్ష కానీ తీసుకుంటే పట్టుబదలు విక్రమార్కుల్లాగా చేస్తూ ఉంటారు, వాటి మీద ఎక్కువ ఆసక్తి ఎక్కువ ఉంటుంది అనమాట.
వీళ్ళు మనస్తత్వం కూడా ఇతరులకి ఆధ్యాత్మిక పరంగా కూడా సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏముంటుంది అంటే తొందరపాటు తగ్గించుకోవాలి, కోపాన్ని నియంత్రించుకుంటూ ఉండాలి, పనిలో ఎప్పుడు కూడా వదలకుండా పూర్తి చేస్తూ ఉండాలి. అంటే ఆ బ్రేక్ చేయకుండా పూర్తి చేస్తూ ఉండాలి. సాధారణంగా నేనే ముందు ఉండాలన్న కోరిక కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. వేగంగా పనిచేసే వ్యక్తులుగా కనిపిస్తుంటారు కానీ తగ్గించుకుంటూ ఉండాలి. తగ్గించుకుంటే ఏముందంటే నిర్ణయాల్లో తొట్టుపాటుతనం రాదు. ఏదైనా ఏ పని చేసినా సరే వేగంగా చేద్దాం అనుకుంటారు కదా, దానివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం సమయం తీసుకోవడానికి జాప్యం చేయడానికి ఇష్టపడరు. ఓర్పు తక్కువ ఉంటుంది కాబట్టి వెంట వెంటనే అయిపోవాలనుకుంటారు కాబట్టి ఆ వెంట వెంటనే అయిపోవాలన్న స్థితిలో వీళ్ళకి ఆలోచన స్థితి కొంచెం సరిగా సాగదు కాబట్టి ఏదైనా నష్టం రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం నెమ్మదించి ఉండాలి అంటారు. ఇది అశ్విని మొదటి పాదం. రెండవ పాదం తీసుకుంటే కనుక వీళ్ళు ప్రశాంతంగా కానీ బలంగా కానీ ఆలోచిస్తుంటారు. డబ్బు భద్రతకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటారు. పని విషయంలో బాధ్యతగా ఉంటుంటారు. కుటుంబం కోసం కష్టపడుతుంటారు. మంచి మాట తీరి కలిగి ఉంటారు. సౌకర్యవంతమైన జీవితం కోరుకుంటుంటారు. అంటే స్థిరంగా ఎదగాలని అనుకుంటారు. ఇప్పుడు ఒకటో పాదం వాళ్ళు స్పీడ్గా ఎదగాలనుకుంటారు, చాలా స్పీడ్గా ఎదగాలనుకుంటారు. అది రెండో పాదం వాళ్ళు కొంచెం స్థిరంగా ఉండి ఆలోచిస్తుంటారు. స్థిరంగా ఉండి స్థిరంగా ఎదగాలనుకుంటారు అన్నమాట రెండో పాదం వాళ్ళు. వీళ్ళు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మొండితనం కనిపించవచ్చు. రెండో పాదం వాళ్ళకి భావోద్వేగాలు బయట పెట్టడం తక్కువ ఉంటుంటుంది. నమ్మకం వచ్చిన వారితోనే మాత్రం కలిసిపోతూ ఉంటారు. ఓర్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ మొండితనంగా వ్యవహరించే లక్ష్యాలు ఉంటుంటాయి కొంచెం. అంటే వీళ్ళు నెమ్మదస్తులుగా ఉన్నా కానీ స్థిరంగా ఉన్నా కానీ కొన్ని కొన్ని సందర్భాలు మొండితనంగా ఉంటారు. అంటే మా మాట కరెక్ట్, ఎందుకంటే అశ్విని నక్షత్రం కదా కొంచెం వేగం ఉంటుంది. ఈ రెండో పాదం వాళ్ళకి వేగం తక్కువ ఉన్నా కానీ వీళ్ళకి కూడా ఆ లక్షణాలు కొంచెం చూస్తూ ఉంటాయి అనమాట. దానివల్ల మొండిగా నిలబడిపోతుంటారు అనమాట. మనసులో భద్రత, గౌరవం కోరుకునే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఒకటో పాదం వాళ్ళు ఎలాగైతే తమని అభిమానించాలనుకుంటారో వీళ్ళు కూడా తమని అభిమానించాలి, తమని గౌరవించాలి, తమని ప్రేమగా చూసుకోవాలనే స్వభావం ఎక్కువ ఉంటుంది. ఉద్యోగం సంబంధించి వీళ్ళు ఎందులోకి వెళ్తారట, బ్యాంకింగ్ సెక్టర్లోకి వెళ్ళొచ్చు, బిజినెస్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు. వీళ్ళు వాళ్ళకి ఆ ఫీల్డ్ వచ్చింది, వీళ్ళకి ఈ ఫీల్డ్ వస్తుంది అనమాట. ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా వెళ్ళొచ్చు. సంగీతము లేదా కళలు లేదా వ్యవసాయము, మేనేజ్మెంట్, పనిలో స్థిరత్వం, ఆదాయం ఉన్న రంగాల్లో ఏదైనా సరే ఎక్కువగా ఇష్టపడుతుంటారు వాళ్ళు. ధనస్థితి ఎలా ఉంటుందట, సంపాదించే శక్తి బాగుంటుందట, డబ్బు సేవ్ చేసుకునే ఆలోచన ఉంటుందట, విలాసవంతమైన వస్తువుల మీద కోరికలు ఎక్కువ ఉంటుంటే కొనుక్కోవాలని క్రమంగా ధనం పెంచుకుంటూ ఉంటారు. రిస్క్ తీసుకునే ముందు ఆలోచిస్తారు. అంటే ఓటో పాదం వాళ్ళు రిస్క్ తీసుకుని ఆలోచన చేయరు. వెంటనే ఏ ఆలోచన వచ్చినా ఆలోచనని ప్రణాళికలో పెట్టేస్తారు. వీళ్ళు ఏ ఆలోచన వచ్చినా ఆలోచన ప్రణాళికలో పెట్టుకుని ఒక స్టెప్ వెనక్కి వచ్చి ఆలోచిస్తారు. రిస్క్ తీసుకుందామా లేదని ఆలోచిస్తుంటారు అన్నమాట. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో కూడా శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు. బాధ్యత భద్రతతో ఉంటారన్నమాట. ప్రేమ వివాహం ఎలా ఉంటాయి అంటే వీళ్ళకి ప్రేమలో నమ్మకము స్థిరత్వం ఎక్కువ కోరుకుంటాడు. భాగస్వామిని జాగ్రత్తగా చూసుకుంటుంటారు వీళ్ళు. ఇక్కడ ఓటో పాదం వాళ్ళు రెండో పాదం వాళ్ళు తమని జాగ్రత్తగా చూసుకోవాలి, తమని అభిమానించాలి, తమని గౌరవించాలి, తమని గుర్తించాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఇక్కడ ఈ రెండో పాదం కొద్ది మార్పు ఎలా వస్తుందంటే జాగ్రత్తగా చూసుకుంటారు అన్నమాట. భావాల యొక్క చర్యలను, వాళ్ళ మనసులో ఉన్న భావాలని చర్యల్లో పెట్టి చూపిస్తుంటారు అన్నమాట. ఏదైనా సరే ఒకసారి ఎక్కువగా ప్రేమిస్తే కనుక అంకిత భావంతో ఉంటారు. కొన్ని సందర్భాల్లో సొంత భావాలు చెప్పడం ఆలస్యం చేస్తూ ఉంటారు. వివాహం సంబంధించి ఎలా ఉంటుందంటే కుటుంబ బాధ్యతలను ఎక్కువగా నిర్వర్తిస్తుంటారు. వీళ్ళకి అనుమానం ఎక్కువ ఉంటుంది. మొండితనం తగ్గిస్తే మంచి సంబంధ బాంధవ్యాలు నడుస్తుంటారు అన్నమాట. వీళ్ళకి ఏ అనారోగ్యాలు రావచ్చు అంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు, వీళ్ళ బరువు పెరగవచ్చు, చక్కెర లేదంటే ఆహారపు సంబంధించిన అలవాట్లలో కొంచెం తేడాలు రావచ్చు. అంటే కొంచెం షుగర్ వ్యాధి రావచ్చు, జీర్ణాశయ సంబంధించిన వ్యాధులు రావచ్చు, అలసట ఎక్కువ ఉంటుంది, మెడభాగం సమస్యలు ఎక్కువ ఉంటాయి. సరైన ఆహారము వ్యాయామం వీళ్ళకి అవసరం అన్నమాట. ఆధ్యాత్మిక లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడిపై నమ్మకం ఉంటుందట, బలంగా ఉండొచ్చు, శాంతమైన పూజలు చేయవచ్చు, భక్తి మార్గంగా ఇష్టపడుతుంటారు, కుటుంబ సాంప్రదాయాలు గౌరవంగా ఉంటుంటారు అన్నమాట. ఇతరులకు సహాయం చేయాలన్న మనసు ఎక్కువ ఉంటుంది. వీళ్ళు తనం తగ్గించుకుంటే బాగుంటుంది. సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్తగా ఒక స్టెప్ వెనక్కి వేస్తే బాగుంటుంది. భావాలను దాచుకోకుండా చెప్తే బాగుంటుంది. ఆలస్యం చేసే స్వభావాన్ని తగ్గించుకోవాలి రెండో పాదం వాళ్ళు. అదేవిధంగా మూడో పాదంలోకి ఎలా వస్తుందంటే వీళ్ళు కూడా చాలా చురుగ్గా ఉంటారు. కొత్త విషయాలు త్వరగా నేర్చుకోవాలని ఆలోచన ఉంటుంది. మాటల్లో నైపుణ్యం ఉంటుంది. తెలివితేటలో తెలివిగా సమస్యలు పరిష్కరించుకుంటుంటారు. అందరితోనే కలిసిపోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కోసారి అనేక పనులు చేయాలని, అంటే ఒకే సమయంలో
ఒకే కాలంలో ఎక్కువ పనులు చేయాలనుకుంటారు అన్నమాట వీళ్ళు. వాళ్ళలో కూడా మొదటి వాళ్ళలాగే నేనే ముందు ఉండాలనుకుంటారు, నేను తెలుసుకోవాలనుకుంటారు, నేను నేర్చుకోవాలన్న ఆసక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. కొత్త కొత్త ఐడియాలు వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఒక విషయంపై ఎక్కువసేపు ఫోకస్ పెట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అశ్విని కదా, గుర్రం కదా, ఎప్పుడు కూడా స్పీడ్గా వెళ్తుంటది. కాబట్టి ఒకే విషయంపై ఫోకస్ ఎక్కువ పెట్టుకోరన్నమాట. సరదాగా మాట్లాడడం ఇష్టపడుతుంటారు. తెలివిగా పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనసులో ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు తెలుసుకొని ఉత్సాహం చూపిస్తుంటారు. వీళ్ళకి ఉద్యోగాలు ఏం బాగుంటుంటాయి? మీడియా బాగుంటుంది, జర్నలిజం బాగుంటుంది, మార్కెటింగ్ బాగుంటుంది, టీచింగ్ బాగుంటుంది, ఐటీ కమ్యూనికేషన్ బాగుంటుంది, రచన ఆ, ఆ, సాహిత్యాల్లో బాగుంటుంది, సేల్స్ మీడియాలో బాగుంటుంది. మాటల ద్వారా, తెలివితేటల ద్వారా ఎక్కువగా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనస్థితి ఎలా ఉంటుందంటే సంపాదన కొత్త మార్గాలు వెతుకుతుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలు వెతుకుతుంటారు. తెలివితో డబ్బు సంపాదించాలనుకుంటారు. ఒకే ఆదాయంపై ఎక్కువగా ఆధారపడరు. 4-5 రకాల విధానాల నుంచి ఆదాయం కావాలని కోరుకుంటుంటారు. వీళ్ళకి వస్తుంది కూడా అలాగే. కొన్నిసార్లు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసం వీళ్ళ వ్యాపార ఆలోచనలు ఎలా ఉంటాయంటే పాస్ట్ మనీ మీద ఎక్కువ ఆకర్షణ. అంటే మనీ త్వరగా జనరేట్ అవ్వాలి, మనీ ఫ్లో ఎక్కువ ఉండాలన్నమాట. అట్లాంటి వ్యాపారాలకి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అనమాట. ప్రేమ వివాహం ఎలా ఉంటుందట? ప్రేమలో సరదాగా ఉంటారట, స్నేహంగా ఉంటుంటారట, భాగస్వామితో ఎక్కువగా మాట్లాడాలని, భాగస్వామితో ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంటారు. భావాలను మాటల ద్వారా వ్యక్తం చేస్తుంటారు. త్వరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఎక్కువగా కొన్నిసార్లు నిర్ణయాలలో మార్పులు ఉండొచ్చు. వివాహం ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ బాగుంటే కనుక మంచి సంబంధం ఉంటుంది. స్థిరత్వం, ఓర్పు పెంచుకోవాలి. ఆరోగ్యం ఎలా ఉంటుందట? వీళ్ళకి నర్వస్ సిస్టమ్ కొంచెం తేడా వస్తుంటుంది. నిద్రలేమి అంటే నిద్ర సరిగా ఉండదు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, భుజాల నొప్పులు, చేతుల నొప్పులు ఉంటాయి, శ్వాసకు సంబంధించిన వ్యాధులు రావచ్చు, మానసికంగా విశ్రాంతి వీటికి అవసరము. ఆధ్యాత్మిక లక్షణాలు ఎలా ఉంటాయట? ఆ ధార్మిక విషయాలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. మంత్రము జ్ఞానము తెలుసుకోవాలని, మంత్రాలు జ్ఞానం తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. పుస్తకాలు చదవడం ఎక్కువ ఇష్టపడుతుంటారు. యోగా ధ్యానం ద్వారా మానసిక శాంతి వీళ్ళు ఎక్కువగా పొందగలరు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఓవర్ థింకింగ్ చేయకూడదు. ఒక పని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుండాలి. తొందరగా నిర్ణయాలు మార్చుకోకూడదు. మాటలతో ఇతరులను బాధ పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. అశ్విని మూడో పాదం సాధారణంగా తెలివితేటలతో ఆలోచించి మాట్లాడడం నైపుణ్యం ఉన్నా, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలన్నమాట. అదే 4వ పాదం వరకు ఎలా ఉంటుందంట? సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల భావాలు త్వరగా అర్థం చేసుకుంటుంటారు. ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మక పనుల్లో ఆసక్తి చూపుతుంటారు. కుటుంబ సంబంధ విలువలు ఎక్కువ ఇస్తుంటారు. బయటికి బలంగా కనిపించినా కానీ లోపల చాలా భావోద్వేగంగా ఉంటుంటారు. వాళ్ళలో ఎలా ఉంటుందంటే మనసుకు నచ్చిన జీవితం గడపాలి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుందట. మానసికంగా భావోద్వేగాలకి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా లోతుగా ఆలోచిస్తుంటారు. ప్రేమ, ఆప్యాయత ఎక్కువ కోరుకుంటుంటారు. ఒంటరిగా ఉండి ఆలోచించడం ఎక్కువ ఇష్టపడుతుంటారు. కొన్నిసార్లు మూడు మారిపోతూ ఉంటుంది. ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఎక్కువగా ఉంటుంది. మనసులో శాంతి, ప్రేమ కోసం ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. వీళ్ళకి ఉద్యోగాలు ఏముంటాయి? కళలు, సంగీతము, సినిమా, మీడియా, కౌన్సిలింగ్, టీచింగ్ వంటి వాటిల్లో వెళ్ళొచ్చు. హీలింగ్ థెరపీ దాంట్లో కూడా వెళ్ళొచ్చు. రచన, సోషల్ మీడియా సర్వీసెస్ లో సృజనాత్మక సంబంధించిన భావాలు కలిగి ఉంటారు వీళ్ళు. డబ్బు స్థితి ఎలా ఉంటుందట? మనశ్శక్తి, డబ్బు కంటే కూడా మనశ్శక్తి అంటే మనశ్శాంతి ఎక్కువ కావాలని కోరుకుంటుంటారు అన్నమాట. సంపాదనలో ఎత్తు ఫలాలు ఉండొచ్చు వీళ్ళకి. భావోద్వేగాలు పూర్వకంగా ఖర్చులు ఎక్కువ కావచ్చు. కుటుంబం కోసం ఖర్చులు చేయడానికి వెనకాడు. సేవింగ్స్ పై మరింత శ్రద్ధ అవసరం పెట్టుకోవాలి వీళ్ళు. ప్రేమ వివాహాలు ఎలా ఉంటుందట? ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. భాగస్వామిపై గాఢమైన అనుబంధం పెంచుకుంటారు. ప్రేమ, శ్రద్ధ ఎక్కువ చూపిస్తుంటారు. చిన్న నిర్లక్ష్యానికి అంటే ఏదన్నా తమను నిర్లక్ష్యం చేస్తుంటే చిన్న నిర్లక్ష్యం చేసినా సరే బాధపడిపోతుంటారు. అంటే భావోద్వేగాలకు వీళ్ళు ఎక్కువ లోనైపోతుంటారు. వివాహ విషయంలో ఎలా ఉంటుందంటే అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే చాలా మంచి జీవితం ఉంటుంది. అనవసర భావోద్వేగాలు తగ్గించుకుని ఉండాలి. ఆరోగ్య విషయం ఎలా ఉంటుందట? మానసికంగా ఒత్తిడి ఉంటుంది, నిద్ర సమస్య ఉంటుంది, ఛాతీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, జీర్ణశయానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, భావోద్వేగాల వల్ల అలసట వస్తుంది, మానసిక ప్రశాంతత అవసరము. ఆధ్యాత్మిక లక్షణాలు ఎలా ఉంటాయంటే భక్తి భావం బలంగా ఉండొచ్చు. ధ్యానం, ప్రార్థన, శాంతి వాటిల్లో ఎక్కువగా ముందుంటుంటారు. దైవంపై విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల బాధను అర్థం చేసుకునే ఉంటుంది. సేవా గుణం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏమైనా అదుపు చేసుకోవాలి? చిన్న విషయాలకి ఎక్కువగా బాధపడిపోకూడదు. సేవింగ్స్ అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇతరుల మాటలను మనసుకి ఎక్కువగా తీసుకోకూడదు.
భావోద్వేగపూరితమైన ఆలోచనలు ఎక్కువ చేయకూడదు. ప్రేమాభిమానాలను ఎక్కువగా చూపించినా గానీ సృజనాత్మకత శక్తి కలిగి ఉండాలి. ఇటు అశ్విని నక్షత్రానికి ఇంకా ఓవరాల్‌గా ఏముంటుందంటే, వేగంగా ఆలోచించే శక్తి ఉండి, కొన్ని కొన్ని సందర్భాల్లో స్లోగా ఉన్నా గానీ, ఏదైనా సరే భావోద్వేగాలకు లోనైపోతూ ఉంటారు. ప్రేమ విషయంలో ఎక్కువగా ఇతరులను ప్రేమిస్తుంటారు. తమల్ని గౌరవించాలని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. తమ యొక్క గౌరవం ఏమాత్రం తగ్గినా గానీ, వాళ్ళు భావోద్వేగాలకు లోనైపోతుంటారు. వివాహ విషయంలో వీళ్ళు ఖచ్చితంగా కేరింగ్ అవసరము. అంటే ఇంతసేపు మమ్మల్ని గౌరవించాలి, మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని ప్రేమించాలనుకుంటారు తప్ప, వీరు ఎదురు గురించి ఎక్కువగా ఆలోచించరు. దానివల్ల వీళ్ళకి ఇగో సమస్యలొచ్చి మానసికంగా కృంగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు అని ఓవరాల్‌గా తెలుస్తుంది. ఇది అశ్విని నక్షత్రం. తర్వాతది భరణి నక్షత్రం. అలాగా ఇప్పుడు ఏంటంటే మీలో ఎవరెవరికి ఏ నక్షత్రం ఉందో చెప్తే దాని గురించి మనకు చర్చిస్తుంది. ఎందుకంటే 27 నక్షత్రాలు చర్చించుకోవాలంటే మనకు చాలా టైం పడేస్తది.